హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. నిన్న పీకేఎల్ రూల్స్ మార్పు గురించి, ఆ మార్పు వెనకాల కారణాల గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ పీకేఎల్లో ఈ సంవత్సరం నుంచే ప్రవేశపెడుతున్న టై బ్రేక్ గురించి కూడా మాట్లాడుకున్నాం. పాయింట్స్ ఇచ్చే దాంట్లో మార్పులు అనేవి వచ్చాయి పాయింట్ సిస్టంలో, అండ్ దాంతోపాటు టై బ్రేక్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ టై బ్రేక్ అనేది ఏ విధమైన చేంజెస్తో రాబోతోంది, అసలు ఎందుకు వచ్చింది, ఎలా ఉండబోతోంది, దీని వెనకాల వాళ్ళకున్న రేషనల్ ఏంటి, అన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా మనం పీకేఎల్ లాస్ట్ కొన్ని ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక చిన్న బోనస్ పాయింట్ లాంటిది ఉండేదన్నమాట. 7 or less పాయింట్స్తో కనుక ఓడిపోయిన వాళ్ళకి ఒక పాయింట్ వచ్చేది. 7 or more పాయింట్స్తో గెలిస్తే కనుక గెలిచిన వాళ్ళకి 5 పాయింట్లు వచ్చేవి. ఇలా రకరకాల సిస్టమ్లు అనేవి వస్తూ వచ్చాయి. బట్ ఇప్పుడు ఆ సిస్టమ్స్ అన్నిటికి కూడా ఒక ఇంటూ మార్క్ పెట్టారు. దీని వెనకాల కారణాలు బహుశా నాట్ షూర్ ఏంటి కారణం అని చెప్పేసి, ఎందుకంటే గెలిచిన వాళ్ళకి 2 పాయింట్లే, ఓడిన వాళ్ళకి 0 అని బెటర్. సో 1 పాయింట్తో ఓడిపోయినా కూడా మీకు 0. ఒకప్పుడు 5 or ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఒక తక్కువ పాయింట్తో ఓడిపోతే, 7 or less పాయింట్స్తో ఓడిపోతే కనుక 1 పాయింట్ వచ్చేది ఫర్ దేర్ అటెంప్ట్. ఇప్పుడు ఆ 1 పాయింట్ అనేది రాదు. తర్వాత నిన్ననే క్లియర్గా మాట్లాడుకున్నాం దట్ దేర్ ఆర్ నో మోర్ డ్రాస్. డ్రా అయింది అంటే కనుక టైం బ్రేక్ ప్రవేశపెట్టాల్సిందే. సో పాయింట్ సిస్టంలో మార్పు ఏం చేశారంటే, గెలిచిన వాళ్ళకి 2, ఓడిన వాళ్ళకి 0, అండ్ టై అయిందంటే కనుక, డ్రా అయిందంటే కనుక దేర్ ఇస్ అ టై బ్రేకర్. సో ఇది ఎందుకు అనేది తెలియలా బేసిక్లీ. ప్రాబబ్లీ దే ఫెల్ట్ అది ఎట్లా మనం జడ్జి చేస్తాం, ఇంతలో గెలిస్తే బోనస్ ఇవ్వాలి, ఇంతలో ఓడిపోతే బోనస్ ఇవ్వకూడదని ఒక డిస్కషన్కి వచ్చారేమో. లేదు అంటే కనుక దే మేకింగ్ ఇట్ మోర్ టఫ్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక గెలిచిన వాళ్ళకి 2 పాయింట్లు వస్తాయి. సో ఆ 2 పాయింట్స్ కానీ అగైన్ సేమ్ ఫాలోయింగ్ ది ఐపీఎల్ స్ట్రాటజీ, గెలిచిన వాళ్ళకి 2 పాయింట్లు రావడం అండ్ అలాగే ముందుకు తీసుకెళ్తుండడం, అట్లాగే చేద్దాం, ఆ లెవెల్ ఆఫ్ ప్యారిటీని తీసుకొద్దాం అని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టున్నారు. యాక్చువల్గా స్ట్రాంగ్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమంటున్నారంటే, ఐపీఎల్లో కూడా బోనస్ పాయింట్ రావాలి, 15 ఓవర్లో 10 ఓవర్లు చేసి చేస్తే కనుక, లేదంటే కనుక ఒక ఆల్మోస్ట్ ఒక 50 runs or 60 runs మార్జిన్తో ఓడిస్తే బోనస్ పాయింట్ రావాలి, అది ఇది అంటున్నారు ఎప్పటి నుంచో కూడా. బట్ దానికి సరైన మెట్రిక్ దొరకట్లా. ఎందుకు ఇన్నే పరుగులు, ఎందుకు ఇన్నే ఓవర్లు అనడానికి దెర్ ఇస్ నో ప్రాపర్ రియల్ ఇది ఒక మెట్రిక్ లాగా, ఒక స్టాండర్డ్ లాగా లేదు. అందుకే ఇక్కడ కూడా అదే తీసుకొచ్చారా ఏంటి అనేది అర్థం కావట్లేదు. బట్ ఈ టై బ్రేక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకు అంటే మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, గెలిచే టీం టై చేసుకున్నా, లేదంటే కనుక ఓడిపోయే టీం టై చేసుకున్నా, ఏదో ఒకటి జరిగినప్పుడు ఇంకొక అవకాశం అనేది ఇవ్వాలి అనేది వాళ్ళ ఆలోచన. యూఆర్ లూజింగ్ బట్ మీరు డ్రా చేసుకున్నారు అంటే మీకు ఇంకో ఫెయిర్ ఛాన్స్ ఉంది గెలవడానికి. యూఆర్ విన్నింగ్ కానీ డ్రా అయిపోయింది. సో ఎక్కడో అక్కడ మీకు ఇంకో ఛాన్స్ ఇస్తే ప్రాబబ్లీ మీరు గెలవచ్చేమో అని ఒక ఆలోచన. దానివల్ల ఈ టై బ్రేక్ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఈ టై బ్రేక్ మామూలు టై బ్రేక్ లాగా కాదు, ఇక్కడ ఒక సూపర్ ఓవర్ ఫార్మాట్లో తీసుకొచ్చారు ఈ టై బ్రేక్ని. ఏ 7 ఉంటారో మ్యాట్ మీద ముందే ప్రకటించాలి. అండ్ 5 రైడ్స్ ఉంటాయి. 5 different రైడర్స్ వెళ్ళాలి. ప్రతిదీ డూ ఆర్ డై రైడ్. ఎవ్రీ రైడ్ ఈజ్ ఎ డూ ఆర్ డై రైడ్. సో 5 డిఫరెంట్ రైడర్లు వెళ్ళాలి, 7 ఉండాలి. సబ్స్టిట్యూట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఈ మధ్యలో మన రోలింగ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, దోస్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇలా వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒక ఆలోచన అనేది ఉంటుంది, ఇలా చేస్తే కొంచెం కష్టం అవుతుంది కదా అని. ఎందుకు కష్టం అవుతుంది అంటే కనుక మీరు అబ్జర్వ్ చేయండి, ఉన్న 7లో 5 రైడర్స్ ఉండాలి అంటే మీకు ఎక్కడ 2 డిఫెండర్లు మీ కార్నర్లో ఉంటారు అంతే. కార్నర్లో ఉంటారు, కవర్లోను ఇన్లోను ఎవరు ఉంటారు, ఆల్రౌండర్స్ని పెట్టుకోవాలి, సెంటర్లో ఒక మెయిన్ రైడర్ని పెట్టుకోవాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీకు ట్యాకిల్ అనేది డెఫినెట్లీ ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్గా మారే ప్రమాదం ఉంది. అలాగే అందరూ రైడర్లు ఉన్నారంటే కనుక అట్ ద సేమ్ టైం మళ్ళీ మీకు ఇక్కడ ఒక ఆలోచన ఉంటుందన్నమాట. ఆ టీంలోకి వదిలేస్తున్నారు చూడండి, 5 డిఫరెంట్ రైడర్స్ వెళ్ళాలి, డూ ఆర్ డే రైడ్. సో మీరు రైడ్తో వెళ్తారా లేదా డిఫెండర్స్ని తెచ్చుకొని మీరు ఆపుకుంటారా, ఒక చిన్న గ్యాంబుల్ లాంటిది వదిలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే టీమ్స్ ఏం చేస్తారు, అందరు రైడర్ని పెట్టుకున్నారు అనుకోండి, ట్యాకిల్ ఇబ్బంది అయిపోతుంది, టగట కొట్టేసుకుని వెళ్ళిపోతారు, ఉన్న రైడర్ కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. సో టీమ్స్కి అదనంగా ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది అనమాట, 2-3 డిఫెండర్లను పెట్టుకోవాలి, ఆల్రౌండర్ని పెట్టుకోవాలి అని పెట్టుకోవాలి. సో దానివల్ల ఆ ఆలోచన అనేది ఉంటుంది, యూ కెనాట్ సబ్స్టిట్యూట్ దెమ్. సో ఇది ఎలాగో కొంచెం కష్టం అయిపోతాం. ఇట్ ఈస్ ఎనీవే గెటింగ్ అ లిటిల్ టఫ్. అలాగే ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారు, బాక్ లైన్ ఏదైతే ఉందో అదే బోనస్ లైన్గా మారుతుంది. బాక్ లైనే బోనస్ లైన్గా కూడా మారుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, టీంకి ఏం చెప్తున్నారంటే మీరు డిఫెండర్స్ని ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎందుకంటే బాక్ లైన్ తొక్కొచ్చినా కూడా మీకు బోనస్ లైన్గా మారుతుంది, ఆలోచించుకోండి. సో దే హ్యావ్ థ్రోన్ డిఫరెంట్ ఆప్షన్స్. మరీ కష్టం చేశారా అనే ఆలోచనతో పాటు ఓ చిన్న మైండ్ గేమ్ కూడా పెట్టారు. మీరు డిఫెండర్లతో వెళ్తారా, రైడర్స్తో వెళ్తారా, మీ ఆలోచన ఏంటి, మీరు బాక్ లైన్ బోనస్ లైన్ ఉంది కదా అలా చేసుకొని వస్తారా, మీరు ట్యాకిల్ని నమ్ముకుంటారా, మీరు ఏం చేయబోతున్నారని చెప్పేసి ఇచ్చేసారు. సో 7 ఫిక్స్ అయిపోయి ఉండాలి.
5 రైడర్స్ విత్ దర్ ఆర్డర్, ఎవరు ఏ పొజిషన్లో రైడ్కి వెళ్ళబోతున్నారు అనే ఆర్డర్ కూడా ఇవ్వాలి. ఫస్ట్ ఇతను వెళ్ళబోతున్నాడు, సెకండ్ ఇతను వెళ్ళబోతున్నాడు, థర్డ్ ఇతను వెళ్ళబోతున్నాడు, ఫోర్త్ ఫిఫ్త్ అని ఆర్డర్ కూడా ఇవ్వాల్సిందే. ఆర్డర్లో కూడా మార్పులు ఉండడానికి వీలు లేదు. సో ఆర్డర్ ఇవ్వాలి, 7 ప్రకటించాలి, సబ్స్టిట్యూషన్స్ లేవు, బాక్ లైన్ అనేది బోనస్ లైన్గా మారుతుంది. బాక్ లైన్ అది అక్కడ మామూలుగా రైడ్ లైన్ జరగాలి, బాక్ లైన్ ఖచ్చితంగా తొక్కాలి, లేదంటే కనుక రైడ్ కౌంట్ కాదు. వాడిది ప్రతిదీ డూ ఆర్ డై రైడ్. అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక కొంచెం బెనిఫిట్ అనేది ఉండాలి. సో అదే బాక్ లైన్ బోనస్ లైన్గా మారడం. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ నిజంగానే ఒక స్టార్టింగ్ 2-3 డేస్లో టై బ్రేక్ వచ్చింది అనుకోండి, అది లీక్ కూడా చాలా మంచిది, చాలామంది ఇంట్రెస్ట్ని క్యాప్చర్ చేస్తుంది, చాలా టాకింగ్ పాయింట్స్ వస్తాయి. అది నిన్ననే మనం మాట్లాడుకున్నాం. 132 ప్లస్ 6 మ్యాచ్లు 5 మ్యాచ్లు అలాంటి ప్లే ఆఫ్ సిస్టమ్ కాకుండా 20 మ్యాచ్లు తగ్గించారు. 108 + 9 117 మ్యాచెస్కి కుదించారు. ఒక 20 మ్యాచెస్ లేపేశారు. దాంతోపాటు ఏం చేశారంటే టీంలు 22 మ్యాచ్ల కన్నా 18 మ్యాచ్లు ఆడేట్టు పెట్టారు. 18 మ్యాచెస్ ఆడేట్టు పెట్టుకున్నారు. అది మాత్రమే కాదు, ఇక్కడ మీకు ప్లేయిన్స్ అనే ఒక ఆప్షన్ పెట్టారు. 5, 8, 6, 7 ఆడతారు. వాళ్ళిద్దరిలో గెలిచిన వాళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత 3 and 4లో ఓడిన వాళ్ళతో వీళ్ళు గెలిచిన వాళ్ళు ఆడాలి. అలా రకరకాల సిస్టమ్ ఉంది. ఆ ప్లే ఆఫ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇలా ప్రతిదీ కూడా మీకు వ్యూవర్కి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే కనుక ఏ లీగ్ కూడా సస్టైన్ అవ్వాలి అంటే కొన్ని ఇంట్రడక్షన్స్ చేయాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. లేదంటే కనుక వ్యూవర్ ఫటిక్ కానీ, లేదంటే ఇంతేలే ఇలాగే ఉండబోతుంది అన్నట్టుగానే వస్తూ ఉంటుంది. అండ్ ప్రతిదీ ఈజ్ నాట్ యాజ్ ఐబాల్ గ్రాబింగ్ యాజ్ క్రికెట్. ఎందుకంటే క్రికెట్లో ప్రతి బాల్ కూడా ఒక ఈవెంటే. ప్రతి బాల్ ఈజ్ అన్ ఈవెంట్ T20 క్రికెట్లో. అండ్ అందులోనూ క్రికెట్లో కూడా మనకు ఫటిక్లు వస్తుంది. సో ఇక్కడ కొత్తదనం అనేది మీరు ఎప్పుడన్నా కూడా చూడండి, ఒక బిజినెస్లో కూడా మీరు చూడండి, ఏదైనా ప్రోడక్ట్ బాగా వెళ్తుంది అంటే ఒకనొక దశకు వచ్చిన తర్వాత దాని సేల్స్ కూడా స్టాగ్నెంట్ అవుతూ ఉంటాయి. ఆ కంపెనీ వాళ్ళు వేరియంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అలాగే పుట్టిన థమ్స్అప్, కోకోలా నుంచే థమ్స్అప్ వచ్చింది, కోకోలా నుంచి మాజా వచ్చింది, కోకోలా నుంచి ఇవన్నీ లిమ్కాలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, అక్కడి నుంచే వచ్చాయి. సో ఆ వేరియంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తాయి, అండ్ వాళ్ళ కంపెనీ సేల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అలాంటి పనులే చేస్తున్నారు. చిన్న మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. పేరెంట్ ప్రోడక్ట్ అదే, చిన్న మార్పులు, చిన్న ఇంట్రడక్షన్స్ వచ్చాయి. సో దట్ కొత్తగా ఇదేదో ఉంది మాట్లాడాలి. అండ్ అందులో నాకు తెలిసినంత వరకు ప్లే ఆఫ్ ఫీచర్స్ కన్నా ఆర్ ఇక్కడ నిన్న మాట్లాడుకున్నట్టు ఇతరత్ర మ్యాచ్ల కన్నా కూడా, లేదా పాయింట్ సిస్టమ్ కన్నా కూడా ఈ టై బ్రేక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాకింగ్ పాయింట్ అవుతుంది. సో టీమ్స్ అందరు రైడర్ని పెట్టారనుకోండి, వాళ్ళకి ట్యాక్లింగ్ ఇబ్బంది అవుతాయి. అక్కడికి వెళ్ళి రైడర్ ట్యాకిల్ అయిపోయి వచ్చాడు అనుకోండి, వీళ్ళు ఇక్కడ ఒక రైడర్ తక్కువ అయిపోతాడు. అలాగే డిఫెండర్స్ని పెట్టుకున్నారనుకోండి, డూ ఆర్ డై రైడర్, ఓ రైడర్ ఎగిరిపోతాడు. సో మీరు ట్యాకిల్ని నమ్ముకుంటారా, లేదంటే వాళ్ళని నమ్ముకుంటారా, ఎలా ఉండబోతోంది ఏంటిది, చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఒక అంశం ఈ టై బ్రేక్ అనేది. సో ఎంత ఇంట్రెస్టింగ్గా దాన్ని చేయగలరో అంత ఇంట్రెస్టింగ్గా చేస్తారు. లీక్ కానీ ఛానల్కి కానీ కావాల్సింది ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ద మ్యాచ్లోనే టై బ్రేక్ వచ్చేయాలని కోరుకుంటారు. అలాంటిది జరిగిందంటే ఇంకా బాగుంటుంది. సో మీ దృష్టిలో ఈ టై బ్రేక్ మీద మీ అభిప్రాయం ఏంటి? 7 ముందే ప్రకటించాలి, 5 రైడర్ల ఆర్డర్ ముందే ప్రకటించాలి, బాక్ లైన్ బోనస్ లైన్ అవుతుంది, అండ్ గెలిచిన వాళ్ళే ఆ మ్యాచ్కి వచ్చే 2 పాయింట్లు కూడా వస్తాయి. సో వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ టై బ్రేకర్ ఏదైతే సూపర్ ఓవర్ ఫార్మాట్ని బేస్ చేసుకొని వచ్చిందో? మీ అభిప్రాయాన్ని మీరు చెప్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం.